హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్యూటీ బ్లాగ్స్. లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు చేసే మామూలుగా లేదనమాట స్క్రిప్ట్ అయితే. ఈరోజు ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఈరోజు హై లెవెల్ ఉందనమాట పర్ఫార్మెన్స్ అయితే, అసలు మామూలుగా లేదు. లత అయితే పెట్టకుండా ఇంట్లో వెళ్ళిపోయిందంట. ఆ వెళ్ళిపోయేది ఏదో ఎలా వెళ్ళిపోయింది మాత్రం వీడియో తీశారు, కానీ తమ్నైల్లో మాత్రం పెట్టకుండా వెళ్ళిపోయిందంట. పెట్టకుండా వెళ్ళిపోతే వీడియో ఎలా వచ్చింది చెప్పండి మీరు, అవునా కాదా? అసలు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అయితే మామూలు. ఇదంతా స్క్రిప్టెడ్ అని ఈజీగానే అర్థం. 3 days నుండి అదే డ్రెస్లో కంటిన్యూ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెట్టాల్సిందనమాట. 3rd వీడియో అయితే రిలీజ్ చేశాడు ఈరోజు. ఇద్దరు తిట్టుకుంటున్నట్టుగా పిల్లలు తీసుకు వెళ్ళిపోతా అంటే ఆమె మీరు చేయెత్తినట్లు, ఇదంతా ఓవర్ యాక్షన్. అసలు ఇదంతా స్క్రిప్టెడ్. అసలు ఎలా చెప్పాలి అంటే, అసలు వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు వీడియో ఎలా తీశారు చెప్పండి? ఎవరైనా గొడవ పడేటప్పుడు వీడియో ఆన్లో పెట్టుకుంటారా? లేదు కదా. అండ్ సరే లోపల కొట్లాడుకుంటున్నారు, అప్పుడు వీడియో ఆన్ చేసినప్పుడు గొడవైంది తిట్టుకుంటున్నారు అనుకుందాం. మరి తను వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయేటప్పుడు వీడియో ఎలా తీశాడు అంటే ఇది స్క్రిప్టే కదా. తను అసలు అలా రోడ్డు మీద కొంచెం నాకు 4 అడుగులు వేసిందో లేదా అప్పుడే ఆటో వచ్చేసింది. ఆటో కూడా ముందే మాట్లాడేసుకున్నారా? అమ్మ బాబోయ్, ఈ స్క్రిప్ట్స్ ఓ దేవుడా, అసలు నార్మల్గా లేదనమాట, మామూలుగా లేదు. పిల్లలు ఇద్దరు అప్పుడు లేరనమాట. వాళ్ళు గొడవ పడేటప్పుడు పిల్లలు ఇద్దరు లేరు. వెంటనే బాబుని తీసుకొని వెళ్ళిపోయిందంట. పాప అంటే వీళ్ళ దగ్గర ఉండిపోయిందంట. ఈయనమ్మ రోడ్లు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నాడంట. అసలు ఎవరికి చెప్తున్నారండి ఈ కహానీలన్నీ? అసలు స్క్రిప్ట్ అసలు ఆమె అబోర్షన్ అయిన ఆమె అసలు ఎలా ఉండాలో ఏంటో. పూలు అనేది పెట్టుకోకూడదు నిజం చెప్పాలంటే. 21 days వరకు అసలు పూలు పెట్టుకోరు. మా సైడ్ అయితే 21 days వరకు పూలు కానీ, దేవుడి పటాలు కానీ, దేవుణ్ణి కానీ అట్లాంటివి ఏమీ పెట్టుకోరు అనమాట. కానీ ఈమె పూలు పెట్టుకుంటుంది, స్టైల్గా జడేసుకుంటుంది, వైట్ కలర్ లెగ్గిన్స్ వేసుకుంటుంది. 3 రోజుల నుండి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూస్తూనే ఉన్నారు. అక్కడ కంటెంట్ ఏం లేదనమాట, జస్ట్ కొట్లాడుకుంటున్నారు. వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది ఇదంతా ఫేక్ అని. సో ఫేక్ అని తెలిసిపోయింది కాబట్టి అక్కడ ఏమి విషయం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వ్యూస్ కూడా తగ్గిపోయాయి అనమాట. వ్యూస్ కూడా తగ్గిపోయాయి కాబట్టి ఇట్లాంటి థంబ్నెయిల్ పెట్టి పిచ్చిగా వీడియోస్ అయితే చేస్తున్నాడు అని అయితే చెప్పాలి. నిజం చెప్పాలంటే నిజం కూడా అదే అనమాట. కావాలంటే ఒకసారి మీరు చూడండి. ఆటో అసలు ఈ మెల్లగానే ఆటో వచ్చేసింది. అసలు నాకు అది అర్థం కాలేదు. అంటే పక్క ఆటోలు అక్కడే ఉన్నాయి అనమాట. వెంటనే ఎక్కేసింది, వెళ్ళిపోయింది. ఈడేమో నైట్ పూట వెళ్ళాడు ఆమెను వెతకడానికి. నైట్ కూడా ఎతుకుతున్నాను చూపించాడు అనమాట. అండ్ లత ఇంకొకటి చెప్తున్నాను, గొడవపడి వెళ్ళిపోయిందని చెప్పారు. గొడవపడి వెళ్ళినప్పుడు మధ్యలో ఆమె బయటకు వచ్చింది కదా, ఇంట్లో బయటకు వచ్చినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చింది చూసారా మీరు? లేదా వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు? తను వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ అప్పుడు తను వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చింది? అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆమె వీడియోలోనే మాట్లాడుతూ వెళ్తే సరే వీడియో తీస్తున్నప్పుడు అనుకోవచ్చు, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆమె అక్కడ. సో అది ఎలా? అసలు వాయిస్ ఓవర్ ఇచ్చింది అంటే వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారనే కదా, ఇదంతా ఫేక్ అనే కదా, ఇదంతా స్క్రిప్ట్ అనే కదా, అవునా కదా? మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళు కావాలని స్క్రిప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, లేక నిజం అనుకుంటున్నారా అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు. నేను చెప్పిన ఈ పాయింట్స్, ఈ లాజిక్స్ అనేవి కరెక్టా కాదా అనేది మీరు చెప్పండి. అండ్ ఇంకొకటి, అబోర్షన్ అనేది మాత్రం చాలా అంటే చాలా తప్పుగా చెప్పారు. అది మాత్రం అసలు ఆమెకు అబార్షనే కాలేదు, అసలు ఆమె ప్రెగ్నెంటే కాదు. ప్రెగ్నెంట్ అయితే 7-8 నెలల పొట్టే కనిపించలేదు ఆమెకి. వాళ్ళ అన్నప్పుడు కింద కూర్చొని బట్టలు సర్దింది, కింద కూర్చొని అవి చేసింది, ఈ చేసింది, ఇవన్నీ చేసింది. అసలు ఇంత స్క్రిప్ట్ చేసి వ్యూస్ కోసం ఇలా చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఇదంతా ఫేక్ అనమాట. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలి కాబట్టి నేనైతే రెస్పాండ్ అవుతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా ఫేక్ అని మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఫేక్ కాదు అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే ఎందువల్ల అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్. బై.